హాయ్ ఫ్రెండ్స్, ముక్కోటి ఏకాదశి రోజుని నేను ఏమేమి చేశాను ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ముగ్గు ఎలా పెట్టాను ఏంటి అన్నది కామెంట్ చేసేయండి. మా సాయి చక్కగా చేపలది చూడండి ఎంత బాగా క్లీన్ చేసేసి ఎంత మురిసిపోతున్నాడంటే అట్లని చూసి ఇంకా చాలా బాగుంది. అందంగా లోపలికి రాగానే ఎంతో అందంగా అంటుంది, చాలా బాగుందండి. ఇంకా ఆ రోజు టిఫిన్లోకి అయితే నేను ఏం చేశాను, పప్పు నానబెట్టాను రాత్రే. మినపప్పు పావు, పచ్చజొన్నలు పావు, మామూలు జొన్నలు పావు, మొత్తం 1/2 కేజీ జొన్నలు, ఇంకా మినపప్పు పావు మొత్తం కలిపి నానబెట్టేసాను. చూశారు కదా, ఇదిగో శుభ్రంగా నానిపోయింది. మార్నింగ్కి నేను కడిగేసి అవి క్లీన్ చేసి ఒక గిన్నెలో వేసి ఉంచుతున్నాను, ఎందుకంటే ఆ వాటర్ మొక్కల్లో అవి వేద్దామని చెప్పేసి మంచిగా పోషకాలు ఎందుతాయి కదా. అందుకని గంజది కూడా వంపట్లేదు నేను ఈ మధ్యలో, మంచిగా దాసి ఉంచుతున్నాను. అప్పుడు మోదు పట్టుకెళ్ళి వేస్తుంది. ఇలా శుభ్రంగా కడిగేసాను. జొన్నలు అవన్నీ కూడా మినపప్పు మెత్తగా పిండిని రుబ్బేసుకుంటున్నాను. ఓ పక్కన చట్నీ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గుడి నుంచి తీసుకొచ్చిన కొబ్బరి చెక్క ఉంది. సాయి గుడికి వెళ్ళాడు కదా, చక్కగా కొబ్బరి చెక్క తీసుకుని వచ్చాడు కదా, అది దాన్ని నేను చట్నీలో వేద్దామని చెప్పేసి పుట్నాలు కొబ్బరి చట్నీ చేద్దామని ఇంకా పచ్చిమిర్చి కూడా అలాగా వేపేసాను. ఇంకా పిండి రుబ్బిన తర్వాత కొంచెం గట్టిగా రుబ్బాను. ఫస్ట్ దోశలకి తర్వాత వేద్దాము, ముందు అలాగా ఆవిరి కూడుము టైపులో నేను వేస్తున్నాను అనమాట. దోశల కన్నా ఇలా కూడా వేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ రూపంలో మనకి చాలా బాగా వస్తాయి, మంచిది కూడా ఆరోగ్యానికి. ఆవిరి పట్టించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చక్కగా జొన్నలతోటి అలాగా ఆవిరి కుడుము సూపర్గా ఉంది. కొబ్బరి చట్నీ అయితే అదిరిపోయిందండి, కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంది. ఇంకా నేను తర్వాత వేసాను, 2 వేసాను, నాకు ఒకటి మా వారికి ఒకటి అనమాట. ఇంకా పిల్లలకి దోశలే వేసేసాను. మేము కూడా దోశలు తిన్నాం దీంతో పాటు. ఇంకా చాలా బాగా వచ్చిందండి ఆవిరి కుడుము అయితే. ఇంకా ప్లేట్లో అలా వేసి పెట్టానా. నైటు రుబ్బుకొని ఉంచుకుని పుల్లగా కొంచెం పులుపుగా ఉండే నచ్చేటోళ్ళకి అలా కూడా వేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు రుబ్బిన పిండిలో కొంచెం వంట సోడా వేసి మిక్స్ చేసి అలా వేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి, మాకైతే బాగా నచ్చింది. ఇలా అన్ని రకాల పిండిలు కూడా ట్రై చేయొచ్చు మంచిగా. నేను మా వారు అయితే తిన్నాము. ఇంకా దోశలు వేసేటప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసి దోశలు అయితే వేసేస్తున్నాను నేను. దోశలు కూడా ఫస్ట్ అట్టే వేస్తామా మనం ఎప్పుడైనా, అది కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా కానీ కొంచెం ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది, తర్వాత చాలా బాగా వస్తాయి. ఇంకా వేసినట్టు ఎంత బాగా ఊడొస్తాయో. ఫస్ట్ది కొంచెం ప్రాబ్లం అయితే ఇస్తుంది, మీకు ఇస్తుంది అలాగా దోశ ఏది ఎప్పుడు వేసినని. అంటే మనం అదే పెనం దానికి దోశలకే వాడినా కానీ ఎందుకో కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది ఫస్ట్ అట్టు, ఎందుకో తెలీదు. కొంచెం ఇబ్బంది, ఇదైతే కొంచెం రావడానికి ఫస్ట్లో ఇబ్బంది అయింది, కానీ తర్వాత దోశలు వేస్తుంటే చక్కగా నార్మల్గా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి. ఎంత బాగా వచ్చినాయో దోశలు అయితే. ఇది కొంచెం గోకి తీయాల్సి వచ్చింది ఇదైతే, కానీ దోశలు చాలా బాగున్నాయండి. ఆవిరి కుడుము చాలా బాగుంది. పిల్లలకైతే దోశలు బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి క్రిస్పీగా దోశలు అయితే వేసి పెట్టేసాను మంచిగా. ఇగో నేను కూడా తిన్నాను చూడండి ఎంత బాగా అనిపించిందో. చట్నీ అయితే బాగా హైలైట్ అండి, సూపర్ అదిరిపోయింది. మీరేం టిఫిన్ చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి. నేను ఈరోజు ఏమేమి చేశాను ఏంటి అనేది చక్కగా వివరంగా చూపిస్తున్నాను. ఇంకా సాయి గుడికి వెళ్ళాడు కదా, ప్రసాదం అది తెచ్చాడు కదా, నేను మా వారు సాయి తిన్నాము. మాధు మొక్కల కాడికి అవి వెళ్ళింది, ఇంటి కిందకి దిగి కొంచెం స్నానం చేసి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఎలా పెట్టానో దీనికి కూడా ప్రసాదం నేనే పెట్టాలి. అందుకే ప్లేట్లో అలా వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. వచ్చింది టిఫిన్ వేయమని, ఇదిగో కాసేపటికి మళ్ళీ నేను అందరికీ వేసేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత వచ్చి దోశలు వేయమ్మని చెప్పేసి ప్రసాదం తింటూ అలా వీడియో తీస్తుంది అనమాట. ఇంకా దానికి ఒక 3 దోశలు అయితే మంచిగా వేసి పెట్టేశాను. మాధుకైతే క్రిస్పీగా కావాలి బాగా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అయితే, చక్కగా ఊడొచ్చేస్తున్నాయి, చాలా బాగున్నాయండి. మనకి ఇలాగ జొన్నలతోటి సజ్జలతోటి అలాగా దోశలు అవి వేసుకోవచ్చు. అందుకే ఇంకా జొన్న రొట్టెలు అలాంటివి ఏమి కూడా చేయను నేను ఇలాగ జొన్నలతోటి దోశలు అయితే వేసేస్తాను, చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత ఈ దోశలు అవి తిన్న తర్వాత స్వీట్ ఏదైనా కావాలని అడిగితే మాధు ఇంకా పాయసం అయితే చేయమని అంటే సర్లేమని పాయసం చేసాను అనమాట. ఈరోజు మా టిఫిను లంచ్ డిన్నర్ మొత్తం ఇవే.
ఇంకా మేమైతే రైస్ అసలు వండుకోలేదు ఈరోజు చెప్పాలంటే. మేము వండుకోవాలన్న కాన్సెప్ట్ అంటే ఏదైనా ఒకటి తింటే ఇంకోటి తినం కదా! అలాగా పైగా దోసలేసాను. ఇంకా ప్రసాదం అది తిన్నాము. ఇంకా పులిహోర తిన్నాం. ప్రసాదం పులిహోర తీసుకొని వచ్చాడు కదా! అది తిన్నాము. ఇంకా పాయసం అయితే చేశాను. చాలా బాగున్నాయండి మా ఐటెమ్స్ అయితే. మీరేమేమి చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేసేయండి. నేను కొంచెం పాలలో వాటర్ ఎక్కువ వేసాను. చాలా బాగుంది. కొంచెం కాసేపు చల్లారిందంటే అది థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. సూపర్ టేస్ట్ ఉంది. చాలా చాలా బాగుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కండి ప్లీజ్.